ఈ వీడియోలో మనం రేపటి కోసం కొన్ని స్టాక్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50కి సంబంధించిన చార్ట్ చూద్దాం. దీంట్లో కొన్ని స్టాక్స్ కూడా మనకి రీటెస్ట్ అయ్యి మొమెంటం స్టార్ట్ అయింది. సో ఆ స్టాక్స్ని కూడా చూసేద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 చార్ట్ని మనం అబ్జర్వేషన్ చేస్తే 1 డే టైం ఫ్రేమ్లో ఇది ఒక రేంజ్లో స్టక్ అయిపోయి ఉంది. ఐదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ టూ సైడ్స్లో ఏదో ఒక లెవెల్లో మనకి బ్రేక్ కావాలి. బ్రేక్ కాకపోతే ఇది మొమెంటం అనేది ఇలానే స్ట్రక్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఒకవేళ మనకి రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ మొమెంటం ఏదైతే లెవెల్ ఉందో ఇది క్రాస్ అయిపోయిందంటే ఈ రేంజ్లో నుంచి మనకి మంచి మొమెంటం చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఆల్ టైమ్ హై పాయింట్ని క్రాస్ చేసి మొమెంటం అయితే చేయాలి. ఇక్కడ చూస్తే బేస్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మొమెంటం చేసింది, మళ్ళీ సపోర్ట్ తీసుకొని బుల్లిష్ ఫామ్ అయింది, మళ్ళీ రీటెస్ట్ అయ్యి సపోర్ట్ దగ్గర నుంచి మొమెంటం స్టార్ట్ అయింది. సో ఈ లెవెల్ వరకు వచ్చి ఏమైనా 200 to 300 పాయింట్స్ వరకు మొమెంటం చేసి మళ్ళీ డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుందా లేదా బ్రేక్ అవుతుందా అయితే చూడాలి. సో నెక్స్ట్ ఫస్ట్ స్టాక్ మనం ఇప్పుడు చూసేది ఏంటి అంటే మారుతి స్టాక్. మారుతి స్టాక్ కూడా సేమ్ నిఫ్టీ లాగానే మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఒకటే రేంజ్లోనే స్టక్ అయిపోయింది. క్యాండిల్స్ అన్నీ కూడా ఇదే రేంజ్లోనే స్టక్ అయిపోయాయి. సో దీన్ని మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకొని అలర్ట్ని ప్లేస్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైతే మనకి ఈ రేంజ్ ఏదైతే ఉందో ఈ రేంజ్ను క్రాస్ అవుతూ బ్రేక్అవుట్ వచ్చింది అని అంటే మంచి ర్యాలీ చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. మనం ఇక్కడ బ్రేక్అవుట్ ఎప్పుడైతే 13,245 లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో అక్కడి నుంచి కూడా మనకి దగ్గర 2000 పాయింట్స్ మొమెంటం అయితే మనకి 21% రిటర్న్ అయితే మారుతి ఇచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా బ్రేక్అవుట్ వస్తే ఆల్ టైమ్ హై పాయింట్ని క్రాస్ చేస్తే మంచి మొమెంటం చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీరు అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ అయితే తీసుకోండి, స్టడీ పర్పస్ కోసం మాత్రమే. సో నెక్స్ట్ వచ్చేసి హిందూ కాపర్ స్టాకు. ఈ స్టాక్ కూడా మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో అబ్జర్వేషన్ చేస్తే ఏదైతే రేంజ్ బౌండ్ ఉండిందో ఆ రేంజ్ని స్ట్రక్ అవుతూ అబోవ్ మొమెంటం అయితే స్టార్ట్ అయింది. ఇది 337 ఏదైతే కింద బ్లాక్ లైన్ మార్క్ చేశానో ఆ లెవెల్ని కనుక క్రాస్ అవుతూ డౌన్వర్డ్ మొమెంటం అంటే క్యాండిల్ ఓపెన్ అయింది అని అంటే ఈ బ్రేక్అవుట్ ఫెయిల్ అయిపోయినట్టు, లేకపోతే అబోవ్ మొమెంటం అబోవ్ లెవెల్ ఏదైతే కనిపిస్తుందో అక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసేసి ఇండస్ టవర్ లిమిటెడ్ స్టాక్. ఇండస్ టవర్లో కూడా మనము వీక్లీ టైం ఫ్రేమ్లో అబ్జర్వేషన్ చేస్తే ఎగ్జాక్ట్గా ఇది ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కావడానికి రెడీగా ఉంది. ఈ స్టాకు వాల్యూమ్ కూడా ఓకే, ఆర్ఎస్ఐ కూడా ఓకేగా ఉంది. ఈ 395 లెవెల్ ఏదైతే ఉందో ఇది కనుక టచ్ అయింది అని అంటే ఇక్కడికన్నా డౌన్వర్డ్ ఓపెన్ అయింది అని అంటే ఇది బ్రేక్అవుట్ ఫెయిల్యూర్ అయిపోయినట్టు. సో 1 డే టైం ఫ్రేమ్లోకి చేంజ్ చేసి చూసినప్పుడు మనకి ఏదైతే రేంజ్ బౌండ్ ఉండిపోయిందో 12th నవంబర్ నుంచి ఆ రేంజ్ని బ్రేక్అవుట్ అయితే హ్యూజ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. కాబట్టి ఇది కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసేసి మనకి ఇండ్ బ్యాంక్ని మనం అబ్జర్వేషన్ చేయాల్సిన టైం, బికాస్ ఇది కూడా ఒక రేంజ్లో స్టక్ అయిపోతూ ఉంది, ఇంకా బ్రేక్అవుట్ అయితే రాలేదు. సో 837 లెవెల్ కన్నా డౌన్వర్డ్ ఓపెన్ అయినా 837 కన్నా డౌన్ వచ్చినా ఇక్కడే స్టక్ అయిపోయి ఉన్నా కానీ మనకి ఇది బ్రేక్అవుట్ అనేది ఫెయిల్యూర్ అవుతుంది. సో 884 లెవెల్ ఏదైతే ఉందో అది క్రాస్ కావాలి. సో లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసేసి శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ స్టాక్. ఇది 822 లెవెల్ ఏదైతే బ్రేక్అవుట్ లెవెల్ ఉందో దాన్ని రీటెస్ట్ అయితే మనకి బుల్లిష్ క్యాండిల్ అయితే క్లోజ్ అయింది. సో దీన్ని కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. అండ్ మూవింగ్ యావరేజ్ కన్నా వాల్యూమ్ అబోవే ఉంది, ఆర్ఎస్ఐ కూడా అబోవ్ 60 ఉంది. కాబట్టి ఈ స్టాక్స్ అన్నిటినీ కూడా యాడ్ చేసుకొని మీరు వాచ్ లిస్ట్లో అబ్జర్వేషన్ అయితే చేయండి. 822 లెవెల్ కన్నా డౌన్వర్డ్ ఓపెన్ అయిందంటే ఇది కూడా ఫెయిల్ అయిపోయినట్టు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వాటికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.